ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలు 128వ దావీదు కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, నిశ్చయముగా ఖచ్చితంగా నీ చేతుల కష్టార్జితము నీవే పొందుకుంటావు. ఈరోజు నీవు ధన్యుడు, నీకు మేలే కలుగును అని దేవుడు సెలవిస్తూ ఉండగా, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్న వాక్ ఏంటంటే, మనం ధన్యులుగా దేవుడు మార్చబడాలి, మనకు మేలు చేయాలన్నది దేవుడి ఉద్దేశం. ప్రతి దినము కూడా మంచి చేయాలి, మేలు చేయాలి, దీవించాలి, ఆశీర్వదించాలన్నది తండ్రి ఉద్దేశం. కాబట్టి ఒక రోజును ప్రారంభిస్తూ మన పనుల్లో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. మనము సంతోషించాలి. ప్రతి విషయం అది మనకు మంచే, అది మనకు మేలే, మంచి చేయడానికే దేవుడు సిద్ధపరచాడని నమ్మి విశ్వసించి ముందుకు వెళ్తూ ఉండగా దేవుడు అన్ని మనకు సమకూర్చుకోడబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు బిడ్డలారా, దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవే పొందుకుంటావు. ఈ రోజుల్లో చాలా మంది కష్టపడుతూ ఉంటారు, ప్రయాసపడుతూ ఉంటారు, కానీ వారి చేతుల కష్టార్జితాన్ని వారు పొందుకోలేరు. హాస్పిటల్ పాలైపోతూ ఉంటారు, నీళ్ళు పాలు చేస్తూ ఉంటారు, పొరులు సొమ్ము అయిపోతూ ఉంటుంది, దొంగల పాలైపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు ప్రయాసపడేది పరుల సొమ్ము కాకుండా, దొంగల పాలు కాకుండా, హాస్పిటల్ పాలు కాకుండా, వ్యర్థమైపోకుండా మీరు పొందుకునే విధంగా నేను చేస్తానంటూ ఉండగా, ఈరోజు మనం పడే ప్రయాస కూడా మనం పొందుకోవడానికి దేవుడి కృప చాలా అవసరం దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవెంత కష్టపడుతున్నావో, నీవెంత ప్రయాసపడుతున్నావో, నీ చేతుల ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. రెండోదిగా నీవు ధన్యుడు, నీకు మేలే చేస్తానని వాగ్దానం ఇస్తూ ఉండగా, వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినం ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో ఈ వాక్ వచ్చినారని బిడ్డల పట్ల ఊడిపొచ్చయ్యా తండ్రి. ఈ దినము ప్రత్యేకంగా ఎంతమందికి మీరు మేలు చేయబోతున్నారో జరిగించండి, మంచి చేయబోతున్న వారికి జరిగించయ్యా. వారి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచండి. ఈ వాక్ వచనాలను బట్టి ప్రతి ఒక్కరు వారి కష్టార్జితాన్ని వారు పొందుకున్నట్లుగా మీరే సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేద్దాం. దైవికంగా నడుచుకుందాం, ఆత్మీయంగా బలపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.